మంది ఉన్నారు బ్రదర్, అవునా? ఎంతో మంది బ్రదర్, ఎంతో మంది ఉన్నారు, ఎన్నో సాక్ష్యాలు. కానీ అవి మేము యూట్యూబ్ లో ఆ సాక్ష్యాలు అప్లోడ్ మేము చేయడం లేదు బ్రదర్. ఎందుకంటే ఈ రోజు సాక్ష్యము అద్భుతం ఈ రోజు జరుగుతుంది, మళ్ళీ రేపు మళ్ళీ బాగలేక మళ్ళీ ఏదో ఒక తమ్ముడు అబ్రహాము, అయ్యా నేను కూడా ప్రార్థన చేసుకున్నాను అమ్మగారి చేత. నాకు ఒక 50,000 అప్పులు ఉన్నాయి కదా, తెలుసు కదా, నీకు కూడా సమస్యలు ఉన్నాను కదా. కాదు, నీకు ఆ రోజు మా పిఏ 3 లక్షలు పంపించాడు కదా, ఇచ్చాడా? నాకు రాలేదు తమ్ముడు, ఆయన ఎక్కడికో బయటికి వెళ్ళాడని చెప్పాడు, నాకైతే రాలేదు. సరే, నాకు సంబంధం చూడమన్నా కదా అన్నయ్య. విశ్వాసం లేదు లేదు, ఇప్పుడు అమ్మగారు ప్రార్థన చేశారు కదా, మీకు సంబంధం కుదిరేటట్లు కుదురుద్ది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. తర్వాత నాకు కూడా ప్రార్థన చేయించుకుంటామని ఒక సమయం ఇస్తే నాకు. సరే, ఒక్క విషయం ఏంటంటే అమ్మా, మరి ఏమన్నా సంబంధం ఉందమ్మా మనకు సంబంధించి? అదే బ్రదర్, నేను ఖచ్చితంగా చూస్తాను బ్రదర్, ఖచ్చితంగా చూస్తాను. అయితే వాళ్ళు భర్త చనిపోయి ఆ విధంగా ఉండే వాళ్ళు ఉన్నారు, ఆ విధంగా మరి అంత వయసు వరకు విలేజ్ లో ఆడబిడ్డలు ఉంటారు కదా, వాళ్ళు చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తారు కదా ఇక్కడ. అంటే ఇప్పుడు నాకు నీ వయసులో పెళ్లి చేసుకోవాలంటే కష్టం కదమ్మా, అది ఒప్పుకోరు. తమ్ముడు దేవుడికి సాధ్యం కానిది ఏమీ లేదు. అబ్రహాము చనిపోయే వయసు వచ్చినప్పటికి కూడా పిల్లల్ని తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టిన సందర్భం మర్చిపోయావు నువ్వు. అవునవును, దేవుడికి సాధ్యం కాదంటూ ఏమీ లేదు. దేవుడు అయితే అన్నయ్య, నాకు సిగ్గుగా ఉంది చెప్పడానికి, మేడం గారికి చెప్పదలుచుకోలేదు. చెప్తే నేను ఆవిడకి అర్థమైపోద్ది. నాకు నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు అన్నయ్య, ఏదో దగ్గర పెట్టుకొని ఏదో సహాయం చేయడానికైనా వయసైన కాలంలో మీకు కావాల్సినవి దగ్గరుండి మిమ్మల్ని చూసుకోవడానికి, మీకు సమయానికి మంచి భోజనము, మిమ్మల్ని పరామర్శించడానికి, మీరు చక్కగా ఆదరించడానికి ఒక సహోదరుంటే మీకు బాగుంటుంది కదా బ్రదర్. అదేనండి, అదే ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి కొంచెం కోరికలు ఉంటాయి కదమ్మా, కొంచెం పర్సనల్ గా కోరికలు లేకుండా ఉండవు బ్రదర్, ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. దాన్ని కొన్ని ఒక్కొక్కసారి దేవుడు మనల్ని వాటి నుంచి మనకు విడుదల చేస్తాడు, మంచివైతే మనకి ఇస్తాడు, వాటి అది అదేంటి ఇష్టం లేదా తను తొలగిస్తాడు. అన్నయ్య ఏమైనా ఉంటే చెప్పు అన్నయ్య. మనకేంటంటే మనం వేరే సినిమా కూడా చేస్తున్నాము, ఆ సినిమా స్టార్ట్ అయ్యే లోపు మనం ఒక మనిషిని దగ్గర పెట్టుకుంటే, ఇక ఆమెకు కూడా మన ఇక్కడ కొన్నాను కదా కుక్కటిపల్లి, ఆ ఇల్లు రాసి చేస్తాను. ఇప్పుడు న్యాయంగా ఆలోచిస్తే, ఇప్పుడు అమ్మగారు ప్రార్థన చేశారు కాబట్టి ఆవిడ ఫోన్ నెంబర్ తీసుకుని గూగుల్ పే, ఫోన్ పే ఏదైతే ఉందో మీ పిఏకి చెప్పి ఒక 50,000 అర్జెంట్గా ఆవిడ పేరు మీద అకౌంట్లో వేయాలి. నువ్వు సంఘానికి ఉపయోగించుకుని రావాలి. చేద్దాం, పోయేదే ఉందిలే. నాకు కొంచెం అంటే నాకు తెలియని ఉత్సాహము, కొంచెం ఒక విషయాలు కూడా కలిగింది అన్నయ్య. ప్రార్థనలో అంత పవర్ ఉంది, మరి ఏమనుకున్నా చెప్తే వినిపించుకోను. దేవుని యొక్క కాదు ప్రార్థనలో ఉన్న బలము దేనిలోనూ లేదు బ్రదర్. అన్నయ్య మీరు బాధపడదు, ఇప్పుడు బ్రదర్ ప్రార్థనలో ఉన్న బలము దేనిలో లేదు. ఆమేన్. అవును బ్రదర్, ప్రార్థించండి ప్రార్థించండి ప్రార్థించండి. మనిషి జీవితాన్ని బాగు చేయదు. ఆడు మనిషి కావాలన్నయ్య, మరి ఎట్లా? ఒక 30-35 ఏళ్ళు ఉండాలి. ఒక పని కాదు, ఒక పని చేయండి మేడం, వాళ్ళు ఎక్కడంటే మనకి శ్రీకాళహస్తి దగ్గరలో ఉంటారు. మీరు వీలు చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఒక 1 రోజులు ఉంటారు. అన్ని ఆవిడ చూసుకుంటది, అన్ని మీకున్న సమస్యలు కూడా ఆవిడ చూసుకుంటది. ఏం కావాలో చూస్తాను రండి, మా వాతావరణం చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళ సంఘం బిడ్డలందరినీ చూడండి, పరిచయం చూడండి, మీరు కూడా మాతో కలిసి ప్రార్థన చేయండి. ఈ పరిచయం మీ వంతు పాత్రగా మీరు ఇక్కడ ఉండండి. ఇక్కడ ఈరోజు సరే అన్నయ్య, నేను మా పిఏ నెంబర్ ఇస్తాను, ఫాలోఅప్ చేయమను, మనం కూడా సహాయం చేద్దాం. అన్ని చూసుకోవడానికి పక్క విషయం, పర్సనల్ విషయాలు. నువ్వు ఇంతే కాదు, నీకు స్వస్థత వచ్చిన తర్వాత సంఘాన్ని లేవనెత్తాలి పైకి. లేపుదానన్నయ్య, నేను లేచినాక లేపుతా కదా, అది మర్చిపోకుండా లేపాలి. అయితే అన్నయ్య మంచి అందం ఉండాలి, నీకు తెలుసు కదా మనకి మేరీ లాంటి అమ్మాయి నీకు దొరుకుద్ది. నేను విడాకులు ఇచ్చాను కదా, అట్లా ఉంటే సరిపోద్దిలే. మేరీ లాంటి అమ్మాయి లేదు, తామర లాంటి అమ్మాయి కానీ అందగత్తే మంచిది. అంతకుమించి రిప్కా చాలా అందంగా ఉంటుంది అన్నా. తామరకి ఎంత ఇచ్చానన్నా చెప్పుకోకూడదు. 3 ఎకరాల పొలం ఇచ్చానన్నా,
మేరీ మంచిదన్న పాపం. జరిగిందంతా జరిగింది. మీదట వాటిని ఇంకా ఆలోచన చేయవద్దండి అన్నా. ఇప్పుడు మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకుని దేవుని సన్నిధిలో మీరు ఎలా ఉండాలో ప్రభు దగ్గర అడిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా మీరు అడుగులు ముందుకు వేయండి. మంచి ఆలోచన మీకొద్దు తమ్ముడు. అన్నయ్య మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఒక వారం రోజులు మీకు మీ అవసరాలన్నీ కూడా ఆవిడ తీరుస్తుంది. ఆవిడకి అన్ని మీ సమస్యలు చెప్పుకోండి. ఓకే అన్నయ్య. అన్నయ్య ఇప్పుడు ఫ్లైట్ దగ్గరలో ఎక్కడ దిగాలి అర్థం కావట్లేదు. తిరుపతిలో దిగాలి ఫ్లైట్. తిరుపతి అవును. రేణిగుంట విమానాశ్రయంలో దిగేస్తే అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవరే బ్రదర్. కంతా వచ్చేస్తారు. రండి బ్రదర్, మీరు ఎప్పుడు వస్తారు మాకు ముందుగా ఇంటిమేషన్ ఇవ్వండి. ఎందుకంటే మాకు ఈ మధ్యలో పరీక్షలు విశాఖపట్నము, అరకు 2 ప్రాంతాల్లో, మళ్ళీ వచ్చి వరంగల్ 3 దగ్గర పరీక్షలకు వెళ్తున్నాము. చిన్న విషయం మా బ్రదర్ కనుక మీ దగ్గరికి వస్తే మీరు ఇక ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక ఆయన్ని దగ్గర ఉండి చూసుకోవాలి. అది దేవుని ఉద్దేశం బ్రదర్. ఎందుకంటే మరి ఆయన వదిలేసి మీరు వెళ్ళిపోతారంటే ఆయన కొత్త ప్రదేశంలో ఆయన ఒంటరిగా ఉండలేడు, జంటగా ఉండాలి. అదే అందుకోసం ఎప్పుడు వస్తారో బ్రదర్ చెప్తే మేము దానికి తగినట్టు అరేంజ్ చేసుకుంటాము. అది మీరు మనం పంపించారు కదా ఫోటోలు, ఆ అమ్మాయిలు బాగలేదన్నా. బాగాలేదని నేను చెప్పాను కదా, నాకే నచ్చలేదు, నీకే నచ్చుద్ది. ఒక పని చేద్దాం మేడం గారు, మీ ఫోటో ఉంటే ఒకసారి మా నెంబర్కి వాట్సాప్ పెట్టండి. మిమ్మల్ని గుర్తుపడతాం కష్టం కదా. అవును అవును. మీ ఫోటో ఉంటే మా పరిచయ ఫోటో పెడతాము చూడండి. చాలా మంది ఉంటారు కదా, మీరు ఒక్కళ్ళే ఉన్న దిగు పంపించండి. మేము మా సార్ ఇద్దరు ఉండే ఫోటో పెడతాం. పెట్టండి. సరే అమ్మా, అదొకే అన్నయ్య. మేడం ఇప్పుడు నాకు ఒక 4 ఫోటోలు పెట్టన్నయ్య, ఒక 4 మంచి అమ్మాయిని పెట్టు. నేను సినిమా చేస్తున్నా కదా, అందులో హీరోయిన్ గా పెడతాను, నా పర్సనల్ పిఏగా పెట్టుకొని. నువ్వు హీరోయిన్ గా వేరే వాళ్ళని పెట్టుకుంటానని నేను ఒప్పుకోను. మేడం ఫోటో పంపించిన తర్వాత ఆవిడ కనుక ఓకే అంటే కనుక అవకాశం ఆవిడకి ఇద్దాం. ఎవరికి ఎత్తుకు మనం? సరేలే, ఇక ఎవరైనా మన దైవ కార్యం చేసే వాళ్ళకి ఇద్దాం. ప్రార్థన చేసుకోండి, అన్నిటికీ దేవుడు అనుకూలిస్తాడు. నేను ప్రేయర్ చేస్తాను, అమ్మా ప్రార్థనలో మీరు ఏకీభవించండి. అమ్మ ప్రార్థన చేయండి. అయితే ఒక్క విషయం ఆగండి అన్నయ్య, నాకు ఒక 4 ఫోటోలు పెట్టు, 4 అమ్మాయిల్ని అందులో సెలెక్ట్ చేసుకుంటాను. పంపించండి. చూడు 5 సంవత్సరాలు నా దగ్గర ఇంకో నంబర్ పంపించారు, మన దగ్గర ఉందో లేదో ఫోన్ అందుబాటులో ఉంది, పంపించాను ఇప్పుడే. వచ్చినాయా తమ్ముడు అబ్రహమా? ఉన్నారా మేడం? ఉన్నాం బ్రదర్. బ్రదర్ కి ప్రార్థన చేద్దామా ఇప్పుడు? చెయ్యండి. బ్రదర్ అమ్మా, నాకు ఒక విషయం అమ్మా, నాకు మంచి అందమైన అమ్మాయిలు కావాలి. అయితే నా దగ్గర ఒక 5 సంవత్సరాలు వాళ్ళని అట్టి పెట్టుకుంటాను. వాళ్ళకి ఏమన్నా వసతి కావాలంటే ఇస్తాను. వాళ్ళకి నా ద్వారా పిల్లలు పుడితే ఎకరం రాసిస్తా. మనకి సహాయపడిన వాళ్ళందరూ కూడా నేనేమనుకుంటానంటే కుక్కట్పల్లిలో నాకు 750 గజాల ఇది ఉంది, అది ఎవరైనా సరే చర్చి కట్టుకోవచ్చు. డబ్బుల గురించి వద్దు బ్రదర్, ఫస్ట్ దేవుడి వైపు చూడండి. ప్రభు నాకు ఒక మంచి ఆత్మీయురాలు ఇవ్వండి అనండి. అందం కాదు, చందం కాదు. అమ్మ ఒకటమ్మా, మేము సినిమాల్లో ఉన్నావా, అందంగా లేకపోతే ముట్టుకోలేం కదా. ఆమె ఇప్పుడు మీకు వచ్చే భార్య సినిమాల్లో చెల్లికి వెళ్ళాలా? ఆమె మీతో ఉండి మీతో ఆమె సంసారం. లేదమ్మా, లేదు, ఆమెకి సినిమా అవసరం లేదమ్మా. నా పక్కన ఉండేమో అందంగా ఉండాలంటున్నా. మిమ్మల్ని చక్కగా పరామర్శించి చక్కగా చూసుకుని ఆమె కావాలి మీకు, అంతేగాని అందంగా ఉండే ఆమె కాదు. అంతేనంటావా? అంటే ఉండే ఆమె కాదు, మీరు అది అడగండి, దేవుడు ఇస్తాడు. అట్లా కూడా ఆలోచించరా? హలో, ప్రార్థన చేయండి మా, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి మేడం. తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలు అయ్యా. ఇక మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరుడు అబ్రహాం బ్రదర్ని బట్టి నేను స్తుతిస్తున్నాను.
ఆయనకున్న ప్రతి పరిస్థితి మీకు తెలుసు. ఆయన మీరు నమ్ముకున్న బిడ్డలు మరి ఏ స్థితిలో ఉన్నాడో, తన పరిస్థితి ఎందుకు ఈ విధంగా ఉందో మీకు తెలుసు. వాటన్నిటి నుంచి స్వస్థతనిచ్చే దేవుడు మీరే. ఎవరైతే మీ వైపు చూస్తారో, ఎవరి మనసు మీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవాడిగా చేసే దేవుడు మీరు మాత్రమే. సహోదరుడు ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందో కానీ నాకు తెలియదు ప్రభువా, మీకు తెలుసు. ఆయనకు ఏ విధమైన సహాయం మీకు చెయ్యాలో మీకు తెలుసు. తెరిచిన తలుపులు ఎవరు మూయలేరు, మీరు మూసిన తలుపులు ఎవరు తీయలేరు. మనిషిగా మీరు ఎన్నో ఆలోచించవచ్చు, కానీ మీ ఆలోచన మాత్రమే స్థిరమైనది. మీ సహోదరికి మీ యొక్క తలంపులు దయచేయండి. మీ ఉద్దేశం సఫలపరిచే బిడ్డగా తను లేవనెత్తండి ప్రభు. టైలర్ నుంచి నైనా ప్రభు క్రియాటిన్ యొక్క తండ్రి ఆ స్థాయి తన బాడీలో ఎక్కువ అవ్వకుండా వాటిని నార్మల్ కండిషన్ లో చేసి, షుగర్ ను నార్మల్ చేసి త్వరగా కోలుకోవడానికి ఆరోగ్యము యేసు నామంలో సహోదరికి కలుగును గాక. ప్రభు ఆయన ఏ విధంగా నీ పరిచయలో ఉపయోగపడాలో నీ దర్శనాలతో ఆయన బలపరిచి లేవనెత్తి అనేక మంది సేవలను పరిచర్యలు తండ్రి ఆయన ప్రభు సపోర్ట్ చేసే వ్యక్తిగా ఆయన జీవితము మార్చబడును గాక. ఆ విధంగా తను నీకు ఒక ఉన్నతమైన పాత్రగా వాడబడాలి ప్రభు. ఇప్పుడు ఎంతో జీవితం వ్యర్థమైపోయింది తండ్రి. జీవితానైనా నీ సన్నిధిలో ఒక సాక్షిగా ఆయన బ్రతకాలి తండ్రి. ఆయన ప్రభు ఈ వయసులో ఒక మంచి సహాయకురాలు తనకు కావాలని ఆయన ఆశపడుతున్నాడు ప్రభు. తన దగ్గరుండి చూసుకునే ఒక మంచి ఆత్మీయురాలుగా తన భారీగా తనకు అనుగ్రహించండి ప్రభు. అందము చందము డబ్బులు కాదు ఈ లోకంలో శాశ్వతమైంది, అవన్నీ ఒక రోజు నాశనం అయిపోతుంది. కానీ మీ ప్రేమ మాత్రమే నిజమైనది. ఆ ప్రేమించే మంచి భార్య ఆ సహోదరునికి దయచేయమని వేడుకుంటున్నానయ్యా. తన డబ్బు చూసి తన ఆస్తి చూసి వచ్చే అమ్మాయిలు కాదు తండ్రి, తన్నుగా ప్రేమించే ఒక మంచి భార్య ఆయనకు కావాలి ప్రభు. ఆ విధమైన కృపనిచ్చి ఒక మంచి సాటేద సహాయకురాల్ని సహోదరునికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎక్కడ మీరు సిద్ధపాటు చేస్తున్నారో, ఎక్కడ మీరు ఏర్పాటు చేస్తున్నారో మాకు తెలియదు ప్రభు. మీరే భవిష్యత్తును ఎరిగిన దేవుడుగా తండ్రి సహోదరు యొక్క జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన ఈ శుభకార్యము జరిగించమని వేడుకుంటున్నానయ్యా. ఆ త్వరగా లేవనెత్తి బలపరచండి, తన పనిలో కూడా తోడుగా ఉండండి. మీ నామం మహిమగా బ్రతికేటట్టుగా ఆయన ఆశీర్వదించండి ప్రభు. ఈ విధంగా తల్లి ప్రార్థించే భాగ్యని సహోదరికి ఈ దాసురాలకు మీరు ఇచ్చినందుకు మీకు వదనాలు చెల్లిస్తూ ప్రభు, నా ప్రార్థన మీరు విన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ చిత్తమైతే సహోదరుడు మా మధ్యలో కూడా వచ్చి ఈ పరిస్థితి అంతా చూసేటట్టుగా మీ కృపను అనుగ్రహించి ప్రభు, ఎవరి ద్వారా ఏ విధమైన సహాయం మీ బిడ్డలకు అవసరమో దాన్ని మీరు మాత్రమే చేయగలరు ప్రభు. మీ వైపు మా చేతులు ఎత్తుతున్నాము, నీ సహాయం మాకు అందరికీ దయచేయమని ప్రభు. మీ రాకడ అతి శీఘ్రంగా ఉంటుండగా మీ రాకడలో మేమంతా ఎత్తబడేటట్టుగా మా జీవితాలను మేము బుద్ధిగల కన్నికలుగా మేము సిద్ధపరచుకొని మేము సిద్ధపాటు కలిగి బ్రతుకున్నట్టుగా మీ కృప మాకు తోడుగా నడిపించమని మీ ప్రార్థన మీరు విన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ స్వస్థతనిచ్చి ఆరోగ్యం ఇచ్చి ధైర్యము ఓదార్పునిచ్చి మీరు లేవనెత్తి బలపరచబోతున్నందుకు సహోదరులు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామంలో నేను స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను నా కన్న తండ్రి. మీ ప్రార్థన తర్వాత మేడం నాకు చాలా హుషారు కలిగిందండి, నాకు నమ్మకం కూడా కలిగింది. మంచిది బ్రదర్, మంచిది, చాలా మంచిది బ్రదర్. విశ్వాస సహితమైన ప్రార్థన రోజుని స్వస్థపరుస్తుంది బ్రదర్. అన్నయ్య నాకు ఫోటోలు పంపించమన్నాను కదా అన్నయ్య, ఒక 5 సంవత్సరాలు ఉంచుకుంటాను. మంచి అందమైన అమ్మాయి అయితే వాళ్ళకి సెటిల్ చేస్తాను. బ్రదర్ నేను ఇంకా ఉండేనా? నేను ఉంటాను బ్రదర్. మేడం గారు లింక్ నాకు పంపించండి బ్రదర్. నేను ఎక్కడ తిరుపతిలో దిగాలా? అవును బ్రదర్, తిరుపతి అక్కడ విమానాశ్రయం అక్కడికి వచ్చి మీరు రేణిగుట్ట విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ లో దిగేసినారంటే అక్కడ మీరు ఏ రోజు వస్తారో మాకు ముందుగా ఇంటిమేషన్ ఇవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ 21, 22 మేము లేదు, వరంగల్ ప్రాంతంలో పరిచర్యకు అక్కడికి వెళ్తున్నాం. ముందుగా డేట్ ఫిక్స్ చేసినాం కాబట్టి ఆ 2 రోజుల్లో కాకుండా మళ్ళీ మీరు ఎప్పుడు వచ్చినా, ఇప్పుడు నేను నైట్ డ్యూటీలో ఉన్నాను, నైట్ డ్యూటీకి వెళ్తాను, నైట్ లో ఉండను, డే లో ఉంటాను. మా ఉంటారు, మేము చూసుకుంటారు, మీరేమీ భయపడద్దు, రండి. కాదమ్మా ఇప్పుడు ఏం లేదండి, నేనంటే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నామనే ఆలోచనతో ఉన్నాను. మరి అలాగే ఆ పెళ్లి విషయం కూడా చూడండి, మేము కూడా ప్రార్థన చేస్తాము. దేవుడు అతి త్వరలో మీకు మంచి ఆత్మీయురాలుగా మంచి భారీగా మీకు ఇవ్వాలి అంతే. అది ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? దేవుడు ఎవరికి ఇస్తే వాళ్ళ ద్వారా దాన్ని. సరే అంటారా అన్నయ్య? మీరు తీసుకుంటారా బాధ్యత? ఎవరికైనా ఇద్దామంటావా? నేను తీసుకుంటాను. మేడం గారికి ఇద్దామంటారా? మేడం గారికి ఇద్దాం. సరే కదా.
మేము చూస్తాము, ఏది మంచిదో దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు అంతే బ్రదర్. మీరు తీసుకోండి మేడం ఆ బాధ్యత. ఏదైనా కానీ ఎందుకంటే బాగా మీకు మంచిగా బాగా అందంగా డబ్బున్న అమ్మాయిగా ఆ విధంగా కావాలంటారు కదా, ఇక్కడ అంతా ఆ విధంగా ఉండరు కదా. సరే పర్వాలేదండి, మీరు ఎలా అంటే అలాగా, మీరు పాస్టమ్ గారు కాబట్టి మీకు తెలుసు కదా అమ్మాయి గుణగణాలు. దేవుడు దేవుడు ఎవరిని మీకు ఇస్తే వాళ్ళని మనస్ఫూర్తిగా అంగీకరించండి. మీరు చెప్పినట్టు చేస్తాను మేడం. అంతే, ఎప్పుడు దేవుని పైన మీరు ఆధారపడతారు, దేవుడు మీకు అన్ని అనుకూలిస్తాడు. ఏ మనిషిని నమ్మద్దండి, ఈవెన్ నేనైనా ఎవరైనా ఏ మనిషిని మీరు ఎన్నడూ నమ్మద్దు, దేవుడిని మాత్రం నమ్మండి. మేడం నేను అయితే నన్ను పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోలేను మేడం, ముందే మాటిస్తున్నాను. ఏం కావాలంటే అవి సెలెక్ట్ చేస్తాను, కానీ మళ్ళీ మీరు మధ్యలో మరి నన్ను అనొద్దు, ఏంటి బ్రదర్ చేసుకోండి అంటే మళ్ళీ ముందు ఏమన్నా కరెక్టే కదా, మళ్ళీ మాట తట్టిన అవుతాం కదా. అది వాళ్ళకు ముందే చెప్తారా మీరు పెళ్లి చేసుకోండి అని? వచ్చే మనిషికి మీరు ముందే చెప్తారు కదా ఏమని, పెళ్లి చేసుకున్నానని చెప్పి. ఎందుకంటే నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, మళ్ళీ మధ్యలో పెళ్లి చేసుకోమంటే కష్టం కదా. మీతో కూడా ఉండాలి వాళ్ళు అంతే. అంతే అలాగా అంతే మేడం. విలేజ్ వీళ్ళంతా ఒప్పుకోరు బ్రదర్, ఆ విధంగా ఇక్కడ ఈ సైడ్ అయితే ఒప్పుకోరు. ఎందుకంటే వీళ్ళు ఆచారాలకు సాంప్రదాయాలకు కట్టుబడిన వాళ్ళు ఇక్కడ. వాళ్ళు ఇక్కడ మేము విలేజ్ లో పరిచయం చేసినప్పుడు ఈ విలేజ్ వాళ్ళు అటువంటి వాటికి అస్సలు ఒప్పుకోరు. దేవుని యొక్క వాక్యం కూడా దానికి ఒప్పుకోదు బ్రదర్, దేవుని యొక్క వాక్యం కూడా దానికి ఒప్పుకోదు. ఒక అమ్మాయిని మీరు చూసినట్టు పెళ్లి చేసుకోవాలా, అంతేగాని లేదండి నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు మేడం. నాకు లేదు బ్రదర్, దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం ఎన్నడూ ఇప్పుడు మా తమ్ముడిని పెళ్లి చేసుకోవాలి తప్పదు ఆచారాలు అన్నారు కదా మీరు. బైబిల్లో ఎక్కడా కూడా పెళ్లి చేసుకున్నట్టు ఆచారం లేదు కదా. యాకోబు గానించి దావీదు, అబ్రహాము ఇలా ఎవరిని చూసుకున్నా కూడా కూడుకున్నారే తప్ప పెళ్లి చేసుకోలేదు కదా. లేదు బ్రదర్, నా పెళ్లి వాళ్ళు చేసుకున్నా, ఇప్పుడు ఇసాకు పెళ్లి చేసుకోలేదా? చేసుకోలేదు, కూడుకున్నారు, గుడారాల్లో కూడుకున్నట్టు రాస్తుంది బైబిల్ ఎక్కడ చూసినా కూడా. అదే బ్రదర్, పెళ్లి అంటే ఈ రూమ్ లో తీసుకుంటే వాళ్ళిద్దరు భార్య భర్తగా దేవుడు ఆశీర్వదించాడు అంతే. అదే ఆశీర్వాదం మా తమ్ముడు కూడా కావాలంటున్నాను. పెళ్లి వద్దు మా తమ్ముడికి 5 సంవత్సరాలు అగ్రిమెంట్. అయ్యో అట్లా వీళ్ళు ఒప్పుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ విధంగా ఒప్పుకోరు బ్రదర్. ఒక్కొక్కరు ఒక్కో కల్చర్ లో ఉంటారు కదా బ్రదర్, వాళ్ళు మనం ఒప్పించలేము కదా. కాదమ్మా, మన బైబిల్ ఆచారం కూడటమే కదా మేడం, అది చేస్తే సరిపోతుంది కదా. చేసుకోండి కాదు బ్రదర్, అది వచ్చి ఆ కాలంలో అది వచ్చి వాళ్ళ కల్చర్, అది యూదుల కల్చర్, ఇశ్రాయేలీయుల కల్చర్. అది కానీ మనం ఇండియాలో పుట్టాము, ఇండియాలో పుట్టిన తర్వాత ఇండియాకున్న సాంప్రదాయం ఖచ్చితంగా ఉంటుంది. కాదమ్మా, ఇండియాలో పుట్టినా మనం దేవుళ్ళో నడిచాం కాదు మేడం. మనం దేవుళ్ళో నడిచినప్పుడు బైబుల్లో ఏది ఉంటే అదే చేయాలమ్మా. బైబుల్లో ఎక్కడ పెళ్లి లేదు కదా, అంతా కూడుకోవడమే కదా. ఏముంది ఆ కల్చర్ అంతా దేవుడు మార్చి ఆయన ఇప్పుడు ఏం చెప్పాడు యేసయ్యా, నీ సొంత భర్త, ప్రతి వానికి మన సొంత భార్య సొంత భర్త ఉండవలేను, సొంత భార్యతోనే కాపురం చేయాలా, మళ్ళీ వేరే వాళ్ళ అగ్రిమెంట్లు అది ఇది ఉండకూడదు. మీరు కావాలంటే అపోస్తుల పౌలు గారు రాసిన సువార్తలు అన్ని చదవండి. అమ్మా అట్లా కాదు మేడం, ఇప్పుడు అన్నయ్య పాస్టేనమ్మా, ఎక్కడ పెళ్లి అనేది లేదు కదా. అన్నయ్య పెళ్లి ఉందా బైబుల్లో? అమ్మ మీరు చదివారా ఎక్కడైనా పెళ్లి ఉందన్నట్టు బైబుల్లో చదివారా? బ్రదర్ ఆ కాలంలో అప్పుడు ఆ విధమైన కార్యాలు ఉన్నాయి బ్రదర్, కానీ ఇప్పుడు అవి లేవు బ్రదర్. ఇప్పుడు దావీదు అమ్మా ఈ పద్ధతులు ఇవన్నీ తెలియదు అప్పుడు. అమ్మా దావీదు దేవుడు పెళ్లి అంటే వాళ్ళిద్దరు ఒక మనిషితో ఇద్దరు ఒక దగ్గర కూర్చొని ఇద్దరు వాళ్ళు సంసారం చేసుకుంటే అదే పెళ్లిలాగా దేవుడు అంతే, సంసారం చేయటమే పెళ్లి. ఇప్పుడు ఆ విధంగా లేదు, ఇప్పుడు అలాంటివి లేవు బ్రదర్. కాదమ్మా, మన యెహోవా ఇప్పుడు వీళ్ళంటే అన్యులు అమ్మా, అన్యులు అంటే బుద్ధి లేకుండా వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారమ్మా. వాళ్ళకి అన్యుల సంప్రదాయం మనకెందుకు? ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళంతా అన్యులుగా ఉండి దేవుని నమ్ముకున్నారు. కాదమ్మా, ఇప్పుడు యేసయ్య ఏం చెప్పాడు అమ్మా, చేసుకోవాలని చెప్పినామంటే ఇంకా మనల్ని వాళ్ళు విపరీతంగా చూస్తారు. ఇంకా అమ్మా వీళ్ళు బోధించేది ఏంటి అంటారు మళ్ళీ. అమ్మా యేసయ్య ఏం చెప్పాడు, మీరు అన్యులను పోలి ఉండరాదు అన్నాడు కదా. అన్నయ్య అన్నాడా లేదా? అన్యులంటే దేన్ని పోలి
ఉండద్దన్నాడు ఆయన. అన్యుల లాంటి కార్యాలు వాళ్ళు విగ్రహాలు వాటిని వీటిని చేసుకొని ఏదంటే అది పడితే నీతి లేక సత్యం లేక బ్రతుకుతున్నారు. ఆ విధంగా మీరు బ్రతకొద్దు అన్నాడు. కాదు, కట్టు బొట్టు మెల్లో హారాలు ఇవన్నీ వేసుకుంటాం అన్యుల ఆచారం, అది మనం చేయకూడదు. అవును బ్రదర్, అలా పెళ్లి కూడా అన్యుల ఆచారం, మనం చేయకూడదు, చూసుకోకూడదు. అవును బ్రదర్. ఇప్పుడు మీరు ఒక పెళ్లి చేసుకోవాలంటే దేవుని సంఘంలో పెట్టి ఈమె నా భార్యని మీరు అంగీకరిస్తే చాలు. మీరేమి తాళి కట్టబడినా కాదమ్మా, తాళి కట్టండి అని నేను చెప్పను. వాళ్ళ పెద్దవాళ్ళని మీ పెద్దవాళ్ళని పెట్టుకొని ఈమె నా భార్య, ఈమె ఒక జీవితాంతం నాతో ఉంటాది అని మీరు తీసుకొని వెళ్ళాలా. అమ్మా ఇప్పుడు మాదేమో కర్ణాటక అమ్మా, మా వాళ్ళంతా కూడా ముంబైలో స్థిరపడ్డారు. అమ్మా మా వాళ్ళంతా ముంబైలో స్థిరపడ్డారు. నాకు అమ్మా ఏ బంధువులతో నేను సంబంధం పెట్టుకోలేదమ్మా. ఎవరు వచ్చినా కానీ నా ఆస్తి చూసి స్నేహం చేస్తున్నారు కానీ నన్నుగా స్నేహం చేయట్లా. అందుకనే నేను ఎవరిని కూడా ఈ అన్నయ్య ఒక్కడనే నేను అన్నయ్యని పలకరిస్తాను. ఈ అన్నయ్య కన్నా నాకు ఎవరు లేరు మేడం. అన్నయ్య అంతే కదా. అందుకే బ్రదర్ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే బ్రదర్ చూసినారు. మీకు అక్కడ దగ్గరగా మంచి వాళ్ళు ఎవరో బ్రదర్స్ అయితే నీ గురించి అన్ని తెలుసు. ఆయన ఏ బ్రదర్ ఏది చేసినా మీ మంచిగా చేస్తారు కాబట్టి బ్రదరే ఈ కార్యం ముందు చేస్తే బాగుంది. అమ్మా ఒక విషయం అమ్మా, మీరు ఫాతిమా అన్నారు. మీరు ఫాతిమా అంటే ముస్లిమ్స్ కదమ్మా? కాదు బ్రదర్, మేరీ ఫాతిమా. మేము క్యాథలిక్స్, రోమన్ క్యాథలిక్స్ నుంచి మేము రక్షింపబడ్డాం బ్రదర్. అంటే మీరు గతంలో ముస్లిమ్స్ కదా? కాదు బ్రదర్, మేము క్యాథలిక్స్. క్యాథలిక్స్ లో కూడా చాలా మంది పెళ్లిళ్ళు తీసుకోకుండా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఉన్నారు, నన్స్ సిస్టర్స్ ఉన్నారు కదా బ్రదర్. నన్స్ అంటారు వాళ్ళని. అమ్మా ఇప్పుడు ఒక విషయం, వాళ్ళు పెళ్లి చేసుకోరు కదా, మరి వాళ్ళు ఏంటి పరిస్థితి? అలాగే ఉండిపోతారు బ్రదర్ జీవితాంతము. అవునా? ఇప్పుడు ఉండిపోతారు, అలాగే చనిపోతారు. అవునా? ఆ నన్స్ని ఈ పాస్టర్లు వాడుకున్నట్టు మన ఈయన ఉన్నాడు కదా పోపు, అవునవును, ఆయన పాస్టర్లంతా నన్స్ వాడారని చెప్పి కేసు పడింది కదా. పోపే చెప్పాడమ్మా, ఇటలీ పోపే చెప్పాడు నన్స్ ని పాస్టర్లు వాడుకుంటున్నారు అని. అయ్యో అది అంత ఘోరం, దానికి అంత ఘోరం. ఇంకా దేవుని దగ్గర వాళ్ళకు ఉండే శిక్ష ఇంకా అంతా ఇంత కాదు అంతే. నేనేం చెప్పలేదు వాళ్ళ గురించి. అమ్మా నాకు ఒక డౌట్ అమ్మా నాకు చిన్న డౌట్. హెస్కేల్ 23 అధ్యాయం ఉండొచ్చు, అది 22వ వచనం 30 దాకా. ఆయన ఏం చెప్తాడంటే హెస్కేల్ 23వ అధ్యాయము ఆయన ఏం చెప్తాడంటే యెహోవా తన భార్యల గురించి, కాబట్టి మీరు నన్ను కాదని బహుగా వ్యభిచారం చేశారు కాగా మిమ్మల్ని మంచి బలాధూరులకు, వీరులకు, శూరులకు అప్పగింతును. వారు మీ కుమార్తెలను కత్తివాతమున హతము చేయును, అగ్నిలో పడవేసి కాల్చును, మీ అందరి సర్వనాశనము చేయను. ఏంటి అతను తన భార్యల గురించి చెప్తాడమ్మా. తనకు పుట్టిన పిల్లలను వేరే వాళ్ళకు అప్పగిస్తాడన్నమాట యెహోవా. అది భార్యల గురించి చెప్పారండి. ఇది ఎంతవరకు ఇది ఏంటమ్మా? ఇది ఏమీ లేదు బ్రదర్. అప్పుడు దేవుడు వాళ్ళు రక్షించి ఆ యొక్క బానిస బ్రతుకు నుంచి వాళ్ళు విడుదల దయచేసి మోసే నాయకుని పెట్టి వాళ్ళకి 40 సంవత్సరాలు వాళ్ళని నడిపించి వాగ్దాన భూమిలోనికి వాళ్ళు నడిపించి అన్నిలతో పొత్తు పెట్టుకోకుండా నేను చెప్పినట్టు ధర్మశాస్త్రాన్ని కైకొంటూ నన్నే పూజిస్తూ యెహోవాను తప్ప ఇంకా ఎవరిని మీరు పూజించకూడదు. హలో హలో వినపడుతుంది. చెప్పండి. అయితే అమ్మా ఇప్పుడు బానిసలుగా అప్పగించింది యెహోవా గారు కదమ్మా వాళ్ళని. ఇప్పుడు ఐగుప్త దేశంలో ఇశ్రాయేల్ని బానిసలుగా అప్పగించింది యెహోవా కదా. ఇంకా ఆయన విడిపించడం ఎందుకు? ఎందుకంటే మొట్టమొదట యాకోబు అక్కడ చేరాడు కదా. యాకోబు చేరిన తర్వాత బాగుంది. వాళ్ళు యోసేపు ఉన్న వరకు వాళ్ళకి ప్రజలకి అక్కడ గొప్ప భాగ్యము, సంతోషం ఉన్నారు. కొన్ని సంవత్సరాలకి ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఎరుగని వేరే పరువు వాళ్ళకి రాజుగా అయ్యాడు. ఆయన వీళ్ళు సంతతి విస్తరిస్తా ఉందని వాళ్ళు బానిసలుగా చేసుకోవడానికి మొదలు పెట్టారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువైపోతున్నారు, వీళ్ళు మన దేశాన్ని ఆక్రమించేసి మనల్ని తరిమేస్తారు అన్నట్టు వాళ్ళని బానిసలుగా చేసుకొని వాళ్ళ ద్వారా కఠినమైన బానిసత్వము దాస్యం చేయించాడు. కాదమ్మా ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. మీ దగ్గర ఒక గొర్రెపోతు ఉంటది కదా, మీరు వెళ్ళి మటన్ కొట్టుకెళ్ళి
దీన్ని ఇచ్చేసి అమ్మేసుకుని వస్తారు. వచ్చిన తర్వాత ఆ మటన్ కొట్టుడు ఏం చేస్తాడు, దాన్ని చంపి మాంసాన్ని అమ్ముకుంటాడు. అవునా? ఇప్పుడు తప్పు అమ్మి డబ్బు చేసుకున్నది నీదే కదా. నువ్వు చాక్కున్నటువంటి నీ గొర్రె పిల్లని ఏం చేసావు, మటన్ కొట్టేవాడికి అమ్మేశావు. అమ్మిన తర్వాత వాడి స్వభావం ఏంటి, దాన్ని కొట్టి అమ్మటం. ఇప్పుడు తప్పు నీదే కదా. అదే విధంగా ఈ తప్పు ఈ సొంత జనమైనటువంటి ఇశ్రాయేల్ని బానిసలుగా అప్పగించిన యెహోవాదే తప్పు అవుతుంది కానీ, అవుతుందమ్మా, అవుతుంది, అదే అవుతుంది. అప్పగించింది ఆయన. చాలా మందిని చాలా సంవత్సరాలు అప్పగించాడు. ఇప్పుడు నేను చెప్తా వినండి. అలా మేడం గారు, ఇప్పుడు ఒకటి చూడండి, ఏఎస్కేలు విలాప వాక్యములు 5వ అధ్యాయము 11 నుంచి 15 చూడండి. యూదా వారి ఆక్రమణ, శత్రువులు సీయోను స్త్రీలను చెరిపిరి, యూదా పట్టణంలో కన్యలను చెరిపిరి, పెద్దలను పిల్లలను సింహించిరి, సంతోషమా ఉదయం నుండి విడిపోయాను అని విలిపిస్తారు. ఈ విషయం అంతా చేసింది యెహోవానే కదా. ఇప్పుడు ఏఎస్కేలు 9వ అధ్యాయము 5 నుంచి 8 అమ్మా. యెహోవా రక్తదాహం, చిన్నలనేమి పెద్దలనేమి ముసలివాళ్ళనేమి పసిపిల్లలనేమి కన్ని పిల్లలనేమి అందరినీ కత్తివాతము హతము చేయుడి, అందరిని సర్వనాశనము చేయడి. కానీ ఒక గుర్తు పెడతాడు ఆయన. ఆ గుర్తు పెట్టిన మాత్రం విడిచిపెట్టమంటాడు. మరి ఎంతమందికి గుర్తు పెట్టాడో తెలియదు కానీ చిన్నపిల్లలను కూడా చంపమన్నాడు కదా. ముసలి వాళ్ళని చంపమన్నాడు, పెద్దలను చంపమన్నాడు, పసిపిల్లలను చంపమంటున్నాడు. ఈ చంపమంటే తీసుకెళ్ళిపోండి అంటాడు. ఇది దైవ లక్షణమా మేడం గారు? అంటే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, పెళ్లి కాని స్త్రీలను అట్టు పెట్టుకోమని చెప్పేసి ఎందుకు అన్నాడు? పురుష స్వస్థ ఎరిగిన వాళ్ళని చంపేయమని చెప్పి ఎందుకు అన్నాడు? పసిపిల్లలు ఎందుకు చంపించేశాడు? వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చేసిన భయంకరమైన ఆ యొక్క కార్యములను బట్టి, అంటే ఆ పాపం అనేది ఆ పాపం మగపిల్లలో ఉంది కానీ ఆడపిల్లలు లేదు కదా. ఆడపిల్లలు అయితే తీసుకుని వాడుకోవచ్చు, కావాలంటే కడుపులు చేసుకుని మళ్ళీ సంతానం వృద్ధి చేసుకోవచ్చు. కాదమ్మా, వాళ్ళు తల్లిదండ్రులు పాపం చేస్తే చిన్నపిల్లలు ఏం తప్పు చేశారు, ముసలి వాళ్ళు ఏం తప్పు చేశారు? అసలు తప్పు అంటే పాపం అంటే ఏంటమ్మా? నాకు అర్థం కాదు. పాపం అంటే ఏంటి? ఏ విషయాన్ని పాపం అంటారు చెప్పండి? ఫోన్ లో అంత ఇదిగా మాట్లాడుకునేంత ఇది కాదు, కానీ వాక్యాన్ని కంప్లీట్ గా మొదటి నుంచి లాస్ట్ వరకు అన్ని చదివి ప్రతిదీ మనం దేవుడికి అడిగినప్పుడు ఆయనే మనకు వాటికి అర్థాలు చెప్తాడు. ఎందుకంటే కాదమ్మా, ఇక్కడ దేవుడు అనేవాడు తన పిల్లలను తనతో తినిపించాడు కదా. మీ పిల్లలు మీతో తినిపిస్తా అంటాడు యెహోవా. సర్వశక్తి మతుడు అన్యాయం చేయటం అసంభవం. ఆయన ఇప్పుడు అన్యాయం చేయడు. కానీ మనిషి యొక్క కాఠిన్యాన్ని బట్టి, మనిషిలో ఉన్న దుర్మార్గతను బట్టి కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు. అంతేగాని దేవుడు ఏ మనిషిని ఎన్నడూ చంపడు. మనమే మన కన్న బిడ్డలను చంపనప్పుడు దేవుడు ఎందుకు చంపుతాడు బ్రదర్? సరే అమ్మా. జకర్యా గ్రంథం తీయండి ఒకసారి అమ్మా. జకర్యా గ్రంథం తీయండి. జకర్యా గ్రంథం 13వ అధ్యాయము. యెహోవా వాక్కు, దేశంలో 2 భాగాలు వారు తెగనేయబడి చత్తురు అని చంపేస్తారు. 3వ భాగము దేశించుదురు. యెరూషలేము ఇశ్రాయేలు మీదకు అన్యులను యుద్ధానికి సిద్ధం చేస్తారు. వారు యెరూషలేము మీద యుద్ధం చేస్తారు. స్త్రీలు చెరబడతారు, సగం మందిని చంపేస్తారు. ఇది యెహోవా చేసిన పని. ఆయన చెప్తున్నాడు కదా, 2 భాగాలు తెగవారు నెత్తురు కట్టుకొని చచ్చిపోతారు, 3వ భాగం దేశించబడతారు. యెరూషలేము ఇశ్రాయేలు మీదకు అన్యులను యుద్ధానికి సిద్ధం చేస్తారు. వాళ్ళు అన్యులందరినీ చంపేస్తారు. అమ్మ, మీ ప్రార్థన ద్వారా కొంచెం హుషారు కలిగింది మేడం, అందుకే నేను చెప్తున్నాను. లేకపోతే ఇంత హుషారు రాదమ్మా నాకు. అమ్మా ఓ పని చేయండి అమ్మా ఇశ్రాయేలీయులు ఒకసారి ఒక వాక్యం అండి. విలాప వాక్యములు 1వ అధ్యాయము 16 నుంచి 16 నుంచి 18 అనే ఒకసారి తీస్తావా? లేకపోతే నేనే చెప్తాను. నేను యెహోవా ఎదుట పాపినైతిని, యెహోవా నన్ను, నా ప్రజలను, నా స్త్రీలను నాశనం చేస్తున్నాడు. నన్ను ఓదార్చువాడు ఎవరూ లేడు. ఇశ్రాయేలు శ్రమ చూచుడి,
ఇస్రాయేల్ పడే శ్రమ ఇది అమ్మా. హలో మేడం గారు, హలో మేడం గారు, హలో పోయిందా గోవిందా ఇది. హలో అన్నయ్య పోయిందా? వెళ్ళిపోతుంది అయితే. వచ్చింది గొర్రె. దీని నెంబర్ కూడా రాసుకో ఒకసారి. దీని నెంబర్ పెట్టేద్దాం. ఎంతమంది మోసం చేస్తుందో చూసావా? ఎప్పుడు వెళ్తున్నారో రమ్మంటుంది. 6 రోజులు ఉంచుకూడదు మిమ్మల్ని అక్కడ. ఉంచుకుంటది, ఉంచుకూడదు అంట చెప్తుంది కదా. దాని ఫోటో కూడా పంపించేది. పంపిస్తుంది వాట్సాప్ లో పెడద్ది. ఇది ఆ నెంబర్ పెడద్ది వాట్సాప్ లో. సరే పెట్టమని చెప్పు. ఇది పెట్టదు, నాకు తెలిసి పెట్టదు. ఇది పెట్టదు. చెప్పండి. నాకేం తెలుసు, ఆయన తెలుసు. సార్ నేను తీసుకుంటానండి. ఆల్రెడీ ఒక నెంబర్ చెప్పిందండి. అది ఇంకొక నెంబర్ చెప్పింది. అది ఆడియోలో ఉంటది. అది అయితే ఆడియోలో వినండి. ఆ నెంబర్ కాల్ చేయండి. లేదు, ఆడియో మీ దగ్గర ఉంటది. అదే నా దగ్గర ఉంది. నేను ప్రేక్షక దేవుళ్ళారా, ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ సోదరులారా, బీసీ సోదరులారా, ఓసీ సోదరులారా, మనం కులాల వారిగా విడిపోయి ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. వీళ్ళ యొక్క మోసాలు ఎంత దారుణంగా ఉంటాయో ఒకసారి చూడండి. అమ్మాయిలు సప్లై చేయడానికి కూడా వెనకాడుకు వేయట్లేదు. వీళ్ళకి డబ్బే పరమావధి, వాక్యం ఏమి లేదు, తొక్క, అదంతా శూన్యం. యెహోవా అనేవాడు ఎంత దుర్మార్గుడో మీకు తెలుసు. మేము చెప్తానే ఉన్నాం. ముఖ్యంగా హిందువులే కాకుండా, హిందువులు అనేది మేము చెప్పడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎందుకంటే హిందువులు చర్చికి వెళ్ళరు కాబట్టి. చర్చికి వెళ్ళేటువంటి క్రైస్తవంలో ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ సోదరులకు మాత్రమే చెప్తున్నా, వీళ్ళు చేసే మోసాలు ఇవి. అందులో మీకు రికార్డ్ అయి ఉంటుంది కదా నెంబరు, కాల్ చేయండి, ప్రశ్నించండి. వీళ్ళు జాంబీ మతం ఇది, వాళ్ళే చెప్పారు. ఈ జాంబీ మతాన్ని అరికట్టకపోతే ఈ దేశం ప్రమాదకరంలో పడుతుంది. అలాగే యాక్టర్ రాజు హిందూ సేన సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే భరత్ సింహ గారి ఛానల్ ఏదైతే ఉందో అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా శ్రమ మీరు బాగుండాలనే మేము ఇంత శ్రమ పడతా ఉన్నాం. అర్థం చేసుకోండి. మమ్మల్ని ద్వేషించకుండా యేసు బారి నుండి మిమ్మల్ని రక్షించడమే మా ప్రయత్నం. ఓకేనా? ప్రేమించకపోయినా పర్వాలేదు, మమ్మల్ని ద్వేషించకండి. భారత్ మాతకి జై. జయ శ్రీరామ్. జై శ్రీరామ్. భారత మాతకు జై. ఓకే.